నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, షామీ కంపెనీ 2 days బ్యాక్ మన ఇండియాలో వాళ్ళ సబ్ బ్రాండ్ రెడ్మీ సిరీస్లో రెడ్మీ నోట్ 8 అలాగే రెడ్మీ నోట్ 8 ప్రో ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేసేసింది. ఈ రెండు మొబైల్స్ కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్తో చాలా రీజనబుల్ ప్రైస్లోనే వీళ్ళు తీసుకొచ్చారు. స్పెషల్గా చెప్పాలంటే రెడ్మీ నోట్ 8 అందరూ దీన్ని 3GB ప్లస్ 32GB మినిమం ఒక 10,000 రూపాయలకు లాంచ్ చేస్తారేమో అనుకున్నారు. కాకపోతే వీళ్ళు ఏకంగా 4GB ప్లస్ 64GB వేరంటే 10,000 రూపాయలకు లాంచ్ చేశారు. చాలా మంచి ప్రైస్లో దాన్ని తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనికి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. ప్రైమరీ కెమెరా మనకి 48 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇలా మంచి స్పెసిఫికేషన్స్తోనే ఆ ఫోన్ 10,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. అలాగే దీంట్లో హయ్యర్ వేరియంట్ రెడ్మీ నోట్ 8 ప్రో ఇప్పుడు మనకి మిడ్ రేంజ్లో ఉన్న మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగిన ఫోన్స్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో మనకి మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీనికి యాంటీడో బెంచ్ మార్క్స్ కోసం నియర్లీ మనకి 2,85,000 వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఆ ప్రైస్లో మనకి అంత స్పెసిఫికేషన్స్తో వచ్చే ఫోను అదే ప్రజెంట్గా మన ఇండియాలో. కాకపోతే ఇప్పుడు దీని గురించి చాలా మందికి ఒకటే కామన్ క్వశ్చన్ అయితే ఉంది. అందరూ సేమ్ క్వశ్చన్ ఎప్పుడైతే రెడ్మీ నోట్ 8 ప్రో మన ఇండియాలో లాంచ్ అయిందో, సో మన యూట్యూబ్ ప్రతి వీడియోలో కూడా నా వీడియో కింద చాలా మంది అడుగుతూనే ఉన్నారు కామన్ క్వశ్చన్, దీంట్లో గూగుల్ కెమెరా సపోర్ట్ ఉందా లేదా అని. సో దీని గురించి ఈరోజు మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. అసలు రెడ్మీ నోట్ 8 ప్రోలో గూగుల్ కెమెరా వర్క్ చేస్తుందా లేదా అని చెప్పడానికంటే ముందు అసలు వాట్ ఈస్ గూగుల్ కెమెరా అనేది నేను ఇంతవరకు చాలా వరకు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాను. మళ్ళీ ఒక చిన్న బేసిక్స్ అయితే చెప్తాను. 2014 కంటే ముందు వరకు కూడా మన ఫోన్స్లో రెగ్యులర్ అన్ని ఫోన్స్లో నాన్ గూగుల్ ఫోన్స్లో అంటే అన్ని కంపెనీల ఫోన్స్లో మనకి కామన్గా ఉండే ఫీచర్ ఏంటంటే HDR ఫీచర్ అయితే ఉంటుంది. మన ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కెమెరాలోకి వెళ్ళి పైన మీరు HDR ఆన్ చేయాలా వద్దా అని ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకుంటే మీకు కొంచెం హై డైనమిక్ రేంజ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మీకు కొంచెం క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇమేజ్లో. అయితే 2014లో మనకి ఈ సిచ్యువేషన్ మొత్తం కూడా మారిపోయింది. ఎందుకంటే 2014 తర్వాత మనకి గూగుల్ వాళ్ళ పిక్సెల్ ఫోన్స్ని గ్లోబల్గా లాంచ్ చేసింది. సో వన్స్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కొత్త టెక్నాలజీని దాంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అదే మనకి HDR ప్లస్ టెక్నాలజీ అనమాట. అంటే నార్మల్గా ఉన్న HDR కంటే HDR ప్లస్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్. ఇంతవరకు ఏ కంపెనీ కూడా దాన్ని కాపీ చేయలేకపోయింది. ఈవెన్ అన్ని కాపీ చేసే చైనీస్ కంపెనీలు కూడా ఈ గూగుల్ కెమెరాకి సంబంధించిన అల్గారిథంని ఇంతవరకు కాపీ చేయలేకపోయారు. అందుకే ఇంత డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత గూగుల్ మనకి రీసెంట్గానే నైట్ సైట్ని ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే ఈ సంవత్సరం అంటే గూగుల్ పిక్సెల్ 4 తర్వాత మనకి ఇంకొక కొత్త టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అదే మనకి ఆస్ట్రోఫోటోగ్రఫీ. సో ఇలా కొత్త టెక్నాలజీలని కూడా ఈ గూగుల్ కెమెరాకి వీళ్ళు యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ నేను గూగుల్ కెమెరాలో నైట్ సైట్ గురించి వీడియోలు చేశాను. అలాగే మీకు ఆస్ట్రోఫోటోగ్రఫీ గురించి కూడా వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ టెక్నాలజీలు ఏవైతే వీళ్ళు గూగుల్ కెమెరాకి యాడ్ చేస్తున్నారో ఈ కెమెరా అల్గారిథంని ఇంతవరకు ఏ కంపెనీ కూడా కాపీ చేయలేకపోయింది. సో ఎందుకు కాపీ చేయలేకపోయిందంటే వాళ్ళ ఓన్ అల్గారిథం, వాళ్ళ ఓన్ కోడ్ కాబట్టి ఎవరు దాన్ని కాపీ కూడా చేయలేరు అనమాట. అయితే ఇది ప్రజెంట్గా ఓన్లీ ఎందుకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లకే వర్క్ చేస్తుందంటే గూగుల్ ఆబ్వియస్గా మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతోనే వాళ్ళ ఫోన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తయారు చేసిన కోడ్ కూడా ఆ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్కి సరిపోయేలాగే ఉంటుందన్నమాట. నేను సింపుల్ వర్డ్స్లో చెప్తున్నాను. వాళ్ళు ఏదైతే రాసుకున్న ఆ అల్గారిథం ఉంటుందో అది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లకు మాత్రమే వర్క్ అయ్యేలాగా వాళ్ళు రాసుకున్నారు. నాన్ స్నాప్డ్రాగన్ అంటే మనకి రకరకాల చిప్ సెట్స్ అనేవి ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో అవైలబుల్గా ఉన్నాయి. క్వాల్కమ్ తర్వాత బాగా పాపులర్ మీడియాటెక్ ఉంటుంది. మీడియాటెక్లో మనకి మళ్ళీ 2 సిరీస్లు ఉంటాయి. నార్మల్ మీడియాటెక్, ఆ తర్వాత మనకి హీలియో సిరీస్లను కూడా ఉంటాయి. ఆ తర్వాత అంతకంటే పాపులర్ మనకి శాంసంగ్ కంపెనీకి సంబంధించిన ఓన్ ప్రాసెసర్ ఎగ్జినోస్ ప్రాసెసర్. ఆ తర్వాత మనకి దీనికంటే ఇంకొంచెం బాగా పాపులర్ అయిన హువావే కంపెనీకి సంబంధించిన హై సిలికాన్ కిరిన్. ఇవి 3 ప్రాసెసర్లు ఇప్పుడు ఇండస్ట్రీలో స్నాప్డ్రాగన్ తర్వాత టాప్ 3 ప్లేసెస్లో ఉంటాయి అనమాట. ఎగ్జినోస్, హై సిలికాన్ కిరిన్, అలాగే మనకి మీడియాటెక్లో హీలియో సిరీస్ కానీ నార్మల్ కానీ. అలాగే షామీ కంపెనీ కూడా వాళ్ళ ఓన్ ప్రాసెసర్ ఒకటి ఉంది, పైన్కోన్ సబ్జీ S1 అని. వీళ్ళు S2 మీద కూడా ప్రజెంట్గా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ పైన్కోన్ సబ్జీ సిరీస్లు అనేవి ఓన్లీ మనకి చైనాలోనే ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. మన ఇండియాకి అయితే వీళ్ళు తీసుకురాలేదు, మేబీ తీసుకురాకపోవచ్చు కూడా. మన ఇండియాలో ఓన్లీ స్నాప్డ్రాగన్ అన్నారు. రీసెంట్గా మీడియాటెక్ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మీడియాటెక్లో హై సిరీస్లో మనకి G90T ప్రాసెసర్ని కూడా తీసుకొచ్చారు కదా. సో ఇలా ఏదైతే వీళ్ళు గూగుల్ రాసుకున్న ఆ అల్గారిథం ఉందో అది ఓన్లీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో మాత్రమే వర్క్ చేస్తుంది. ఈ 3 ప్రాసెసర్లో మాత్రం ఈ గూగుల్ కెమెరా అనేది వర్క్ చేయదు. సో అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మనకి రెడ్మీ నోట్ 8 ప్రోలో ఉన్న ప్రాసెసర్ ఏంటంటే మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ కదా. ఈ G90T ప్రాసెసర్ అనేది మీడియాటెక్ కాబట్టి సో మనం ఒకవేళ గూగుల్ కెమెరా దాంట్లో వేసుకున్నా కానీ అది ఫోర్స్ క్లోజ్ అయితే అవుతుంది. అంటే అది ఓపెన్ కాదు, మీరు ఇన్స్టాల్ చేసుకున్న పెద్దగా యూజ్ అయితే ఉండదు. ఎందుకు గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవాలి, మాకు ఆల్రెడీ డిఫాల్ట్గా స్టాక్ కెమెరా ఉంది కదా అనుకుంటే మీకు ఇప్పుడు నేను 2 ఫొటోస్ చూపిస్తాను. సో దాంట్లో ఒకటి నా రెడ్మీ K20 ప్రోలో తీసిన స్టాక్ కెమెరాతో తీసిన ఫోటో,
రెండోది గూగుల్ కెమెరాతో తీసిన ఫోటో. ఈ రెండింటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటనేది మీరే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకటి లెఫ్ట్లో ఉంది, ఒకటి రైట్లో ఉంది. అక్కడ నేను ఆల్రెడీ పేర్లు కూడా రాశాను, స్టాక్ కెమెరా, గూగుల్ కెమెరాని. సో చూసారు కదా ఎంత డిఫరెన్స్ అనేది ఈ రెండు ఫొటోస్లో మీకు కనిపిస్తుందో. అందుకే గూగుల్ కెమెరా అనేది ఇంత పాపులర్ అయితే అయింది. అయితే ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ గూగుల్ కెమెరా అనేది మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉండదు. ఓన్లీ ఎవరైతే పిక్సెల్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకి మాత్రమే అది ప్లే స్టోర్లో చూపిస్తుంది, కానీ నాన్ పిక్సెల్ ఫోన్స్కి మాత్రం మీకు ప్లే స్టోర్లో ఇది చూపించదు. మరి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే దీనికి సంబంధించిన మోడిఫైడ్ వెర్షన్స్ అనేవి డిఫరెంట్ డెవలపర్స్ వీటిని మోడిఫై చేస్తూనే ఉంటారు. ఒక్కొక్క ఫోన్ మోడల్కి ఒక్కొక్క డెవలపర్ వీటిని మోడిఫై చేస్తుంటారు. ఆల్రెడీ ఈ రకరకాల మొబైల్స్ మీద నేను గూగుల్ కెమెరా వీడియోలు కూడా చేశాను. రియల్మీ, రెడ్మీ, ఇలా అన్ని రకాల ఫోన్స్ మీద నేను వీడియోలు చేశాను. మీరు సింపుల్గా యూట్యూబ్లోకి వెళ్ళి గూగుల్ కెమెరా బై టెక్ ఫ్యాక్స్ మీ ఫోన్ మోడల్ కొట్టండి, ఖచ్చితంగా నా వీడియో అనేది దొరుకుతుంది కూడా. అయితే ఇక్కడ పాయింట్ మాత్రం ఏంటంటే రెడ్మీ నోట్ 8 ప్రోకి వచ్చిన ఇష్యూ ఏంటంటే రెడ్మీ నోట్ 8 ప్రోలో మనకి ఉన్న ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ కదా. ఇది గూగుల్ కెమెరా అనేది దీన్ని యాక్సెప్ట్ కూడా చేయదనమాట. ఎందుకంటే వాళ్ళ అల్గారిథం వేరు, వీళ్ళ అల్గారిథం వేరు కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దీంట్లో మనకి గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకున్న పెద్దగా యూజ్ అయితే ఉండదు. అందుకే ఈ రెడ్మీ నోట్ 8 ప్రోలో మాత్రం గూగుల్ కెమెరా అనేది మీకు ఇన్స్టాల్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉండదు. ఏదైతే మీకు స్టాక్ కెమెరా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో అది మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. అయితే మీకు రెడ్మీ నోట్ 8 ఉంది కదా, రెడ్మీ నోట్ 8లో వాడిన ప్రాసెసర్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్. అది ఈజీగానే మీకు గూగుల్ కెమెరా అనేది తీసుకుంటుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన గూగుల్ కెమెరాలు కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మీకు నేను అది కొన్న తర్వాత వీడియో కూడా చేస్తాను. కానీ ప్రో వేరియంట్కి మాత్రం గూగుల్ కెమెరా అనేది వర్క్ చేయదనమాట. ఇది గూగుల్ కెమెరా వెనుకున్న కొంచెం కథ. అయితే ఇక్కడ ఒక పాయింట్ మాత్రం మనకి కొంచెం సంతోషపడే పాయింట్ ఏంటంటే దీంట్లో ఇది గూగుల్ కెమెరా 100% వర్క్ చేయదంటే ఒక 50% వరకు అయితే వర్క్ చేస్తుంది. అది కూడా మనం చిన్న మోడిఫికేషన్ చేసుకుంటే మాత్రం వర్క్ చేస్తుంది. అంటే గూగుల్ కెమెరా అనేది స్పెషల్గా డిజైన్ ఫర్ HDR+, అలాగే మనకి బాగా పాపులర్ నైట్ సైట్, అలాగే ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న ఆస్ట్రోఫోటోగ్రఫీ. ఈ 3 ఫీచర్స్ మాత్రం మనం ఒకవేళ గూగుల్ కెమెరాని దాంట్లో ఇన్స్టాల్ చేసుకున్నా కానీ ఇవి 3 అయితే అస్సలు వర్క్ చేయవు. నార్మల్గా ఫొటోస్ అయితే వర్క్ చేస్తాయి. సో దీని అయితే కొంచెం మోడిఫై చేయొచ్చు. అది కూడా ఆ గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకి HDR+ కంట్రోల్ అని ఒక ఫీచర్ ఉంటుంది. ఆ HDR+ కంట్రోల్ మీరు టర్న్ ఆఫ్ చేశారనుకోండి, ఖచ్చితంగా నార్మల్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే వర్క్ చేస్తుంది. ఆల్రెడీ నేను ఆ పర్టికులర్ గూగుల్ కెమెరా వెర్షన్ని డౌన్లోడ్ చేశాను. సో మన రెడ్మీ నోట్ 8 ప్రో కొన్న తర్వాత దాన్ని ట్రై చేస్తాను, మోడిఫై చేసి ఒకవేళ ప్రాపర్గా వర్క్ చేస్తుంది అనుకోండి నేను మీకు తీసుకొస్తాను ఆ వీడియో కూడా. అయితే గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఓన్లీ మనకి ఫొటోస్, పోర్ట్రేట్ కూడా డౌటే, పోర్ట్రేట్ కూడా వర్క్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర డివైస్ లేదు కాబట్టి ఇంకా 100% అది చెప్పలేను, కానీ వర్క్ చేస్తుందేమో అనుకుంటున్నాను. కానీ నైట్ సైట్ మాత్రం వర్క్ చేయదు, అలాగే మీకు ఆస్ట్రోఫోటోగ్రఫీ వర్క్ చేయదు, HDR+ మాత్రం అస్సలు వర్క్ చేయదు అనమాట. సో ఇవి మూడింటికి అడ్జస్ట్ అయితే ఈ రెడ్మీ నోట్ 8 ప్రోలో మీకు గూగుల్ కెమెరా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 100% అయితే వర్క్ చేయదని ముందే చెప్తున్నాను. సో ఇది గూగుల్ కెమెరాకి అలాగే రెడ్మీ నోట్ 8 ప్రోకి ఉన్న మధ్యలో ఉన్న ఇష్యూ అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఓన్లీ గూగుల్ కంపెనీ ఏదైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు మాత్రమే యూజ్ చేస్తుంది కాబట్టి, సో అందుకే ఆ ఫోన్స్ ఏదైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు ఉన్నాయో ఆ ఫోన్స్లో మాత్రమే వర్క్ చేస్తుంది తప్ప నాన్ స్నాప్డ్రాగన్ ఫోన్స్లో మాత్రం ఇది వర్క్ చేసే అవకాశం అయితే లేదు. 100% కావాలంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు అయ్యి ఉండాలి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.